సరే ఇక అందరూ అయిపోయారు, ఇక మిగిలింది గణపతి. మీ ఉద్దేశం ఏంది? గణపతి సరెండర్ అయిపోయారా ఆల్రెడీ, లేకపోతే కాబోతున్నారా? ఏం సమాచారం ఉంది మీకు? మొన్న రేవంత్ రెడ్డి, అమిత్ షా ఇద్దరు ఢిల్లీలో చర్చించినప్పుడు దానికి సంబంధించి అనుకున్నారు, బట్ ఇంతవరకు అయితే చూపలేదు సరెండర్ అయినట్టు. మీరు కలిసారా గణపతిని ఎప్పుడైనా? మొదటగా ఏంటంటే ఇప్పుడు పెద్దలందరికీ, శరత్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మురళీ మనోహర్ కు, రాధాకృష్ణకి అందరికి ఒకసారి నమస్కారాలు. చూస్తున్నా అంటే ముందు నేను వీడియో ఓపెన్ చేయలే, మీ వింటున్నా నేను కొద్దిసేపటి నుంచి. సరే ఏమైనప్పటికీ ఏంటంటే ఇప్పుడు ఇవాళ తెలంగాణలో బట 130 మంది 124 తుపాకులతోటి సరెండర్ చూపించడం అనేది దేశంలో ఒక పెద్ద ఘటనగా చెప్పిండ్రు. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే, సరే పెద్ద ఘటన అనేది వాస్తవంగా అంటే జార్ఖండ్, మన ఛత్తీస్గఢ్ లో బట 200 పైగా 180 తుపాకులతోటి వాళ్ళు అయినరు. అయితే దాన్ని సరెండర్ అనలే. ఛత్తీస్గఢ్ మనకు ఉప ముఖ్యమంత్రి పదే విజయ్ శర్మ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది సరెండర్ కాదు, ఇది పునర్వాసన భాగం అన్నాడు. మావోయిస్టులు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది మేము సరెండర్ కాలేదు, మా సిద్ధాంతాలు సరెండర్ చేయలేదు, మా ఆయుధాలు సరెండర్ చేస్తున్నాం. కారణం ఏంటి అనుకున్నప్పుడు రాజ్యాంగానికి భిన్నం కాబట్టి మేము సరెండర్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి అయితే ఈ తెలుగులో కూడా మాత్రం ఈ ప్రచారాలు లేవు. కొంత ఛత్తీస్గఢ్ లో కొంత చెప్తుండ్రు. సరే సంఖ్య కూడా చాలా పెద్ద సంఖ్యలో కూడా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వాళ్ళు అయినరు. అయితే ఇక్కడ తెలంగాణలో మాత్రం వీళ్ళు ఈ సంఖ్య చెప్పిండ్రు. సరే కొద్దిగా డిఫరెన్స్ కనబడుతుంది. సరే ఏమైనప్పటికీ నా దృష్టిలో పట అంటే ఈ సంఖ్యలో పట దాన్ని ముగించడం ఒక రకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద సంఖ్యలో పట ఇది ముగించడం అనేది ఇది ఇక చివరిది ఎండ్. ఇక ఇంత సంఖ్యలో గానీ ఇలా కనీసం 10-15 మెంబర్స్ కూడా రాకపోవచ్చు. ఏమైనా ఉంటే అంటే జార్ఖండ్ లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, ఛత్తీస్గఢ్ లో కూడా కొద్ది మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు వస్తే అక్కడే అవుతారు వాళ్ళు. కాబట్టి ఏదైనప్పటికీ సరే ఇక్కడ అంటే గణపతికి సంబంధించిందో ఆల్రెడీ చాలా మంది ఊహాగానాలు ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ సరెండర్ కావచ్చు అన్నట్టు ఉండే, లేదా కేంద్ర హోంమంత్రి కాడ కావచ్చు అన్నట్టు ఉండే. నేను కూడా చెప్పిన అవకాశం ఉందనేది ముందు చెప్తున్నా. కానీ ఇప్పుడు స్పష్టంగా ఇక్కడ లేదన్నప్పుడు ఇంకెక్కడ ఇక మరి అమిత్ షా దగ్గర ఉండొచ్చు అనేది నేను కూడా అంటే కొంత విశ్వసిస్తున్నా. 100% నేనే చెప్పడం లేదు, కానీ అవకాశం మాత్రము ఉంది అనేది అంటే తప్పనిసరిగా అంటే గణపతిని హోమ్ మినిస్టర్ ముందట సరెండర్ చేసే అవకాశం ఉంది. ఇక లేదు ఒకవేళ లేకపోతే నేను చెప్పలేను. కానీ ఏదైనా గణపతి ఆల్రెడీ సరెండర్ అయిపోయారా నేను చెప్పలేను, కన్ఫర్మేషన్ చెప్పలేమండి. 100% ఏం చెప్పలేము, నమ్మడమే తప్ప. ఇవాళ లొంగిపోయిన వాళ్ళు చాలా రోజుల క్రితం అయింది, కానీ చూపించడు వాళ్ళు చూపించారు అంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పరండి, వాళ్ళు చెప్పరు. రేవంత్ రెడ్డి గారు చెప్పలే, ఎవ్వరు చెప్పరు. ఉంటే అమిత్ షా అక్కడ కంట్రోల్లో ఉండొచ్చు, ఉండి కూడా ఏంటంటే చెప్పరు, వాళ్ళు కూడా చెప్పరు. ఏ పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఎవరికి చెప్పరు. బీజేపీ నాయకులకి, పెద్ద నాయకులకు కూడా తెలియదు. కాబట్టి అవన్నీ కూడా బహుశా నా దృష్టిలో ఎక్కువ టైం పట్టదు. బహుశా 5-6 రోజులు, వారం రోజుల్లో ఇది ముగిస్తారు. దీన్ని గణపతి తప్పనిసరి లేదు అనుకుంటే మార్చి 31 ఉంది కాబట్టి అంటే ఆ డేట్ వరకు ఉంచైనా తప్పనిసరిగా హోంమంత్రి నాయకత్వంలో పాటు దేశంలో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు. వాళ్ళు తప్పనిసరి 100% చేస్తారు. సరే క్రెడిట్ ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు, సెంట్రల్ భారతదేశం ఉంది కాబట్టి అమిత్ షా తప్పనిసరి చెప్పుకుంటాడు, బీజేపీ తప్పకుండా చెప్పుకుంటది. కాబట్టి సరే ఇది ఇది ఎట్లా 31 ఉంది కాబట్టి అప్పటి వరకు చూద్దాం మనం ఈ క్రెడిట్ల వివాదం కంటే కూడా. ఏమైనా అంటే చివరికి సరే నాలాంటి వాళ్ళు మొదటి నుంచి ఎవరు చనిపోద్దని అన్నాము. చాలా వరకు సరే చనిపోయినందుకు బాధ కలిగింది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళకు లెటర్స్ రాసినా, విజ్ఞప్తి చేసినా, పదే చెప్తున్నా. తిరిగి అయినప్పటికీ కూడా సరే చాలా మంది కూడా ఇప్పుడు రావడం అనేది సరెండర్ రావడం అనేది సుమారు 1000 మంది పైగా 1000-1500 మంది వచ్చారు టోటల్ గా చూస్తే. కాబట్టి ఇది మంచి పరిణామే. అంటే ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు సాధ్యం ఎందుకు కాదంటే ఇప్పుడున్న రాజ్య వ్యవస్థ దృష్టిలో పెట్టుకుంటే ప్రజల నుంచి కూడా సాయుధ పోరాటానికి పోయేటోళ్ళు ఎవరూ లేరు. కాబట్టి చనిపోవడం అనేది వేస్ట్ అది. కాబట్టి ఉండి తప్పనిసరిగా ఇప్పుడు ప్రకాష్ రెడ్డి చెప్పిండు, కమ్యూనిజం ప్రచారం చేసుకోవచ్చు, మార్గం చేసుకో. బీజేపీ రాజకీయాలు బీజేపీ చేసుకుంటది, ఎవరు రాజకీయాలు చేసుకోవచ్చు. ప్రజలు నమ్మితే, ప్రజలు స్వీకరిస్తే అది ముందుకు పోతుంది, లేకపోతే రాదు. కాబట్టి ఇక్కడ ఏదైనప్పటికీ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనం చేయాలి. అయితే ఒక ప్రశ్న వస్తుంది, వీళ్ళ ఆయుధాలు సరెండర్ చేయించారు, ఓకే కరెక్టే. మరి దేశంలో వీళ్ళే ఉన్నారు ఆయుధాలు? వీళ్ళే కాదు. ఇవాళ నా దృష్టిలో చెప్పాలనంటే మావోయిస్టులు సుమారుగా లెక్క పెడితే ఏడాది నుంచి 2000 తుపాకులు 3000 తుపాకులు పోయినాయి అనుకుందాం.
అన్ని కలుపుకుంటే. కానీ అంతకంటే ఎక్కువగా ఈ దేశంలో బట 30,000 తుపాకుల పైగా కూడా ఉన్నాయి. 30,000 కాదు, 50,000 ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? బీహార్ లో ఉన్నాయి, జార్ఖండ్ ఉన్నాయి, రాయలసీమ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? అదంతా ప్రైవేట్ వ్యక్తులు, ల్యాండ్ లార్డ్స్, కాంట్రాక్టర్లు, స్మగ్లర్స్. లైసెన్స్ లేనివా ఇవన్నీ మీరు చెప్పేది? లైసెన్స్ లేనివి కొంతమందికి లైసెన్స్ ఉన్నాయి, లైసెన్స్ లేని చాలా ఉన్నాయి. ఓకే, లైసెన్స్ లేని చాలా ఉన్నాయి. కాబట్టి ఇవి అంటే ప్రభుత్వం, నేను చెప్పేది ఏంటంటే రాజ్యాంగ ప్రకారంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి, తప్పనిసరి చేయాలి. కాబట్టి ఆయుధాలు కూడా సీజ్ చేసుకోవాలి తప్పనిసరిగా. ఎవరికి ఇలాంటి కూడా లైసెన్స్ ఇవ్వకూడదు కూడా. కాబట్టి ఇది చట్టబద్ధంగా ప్రభుత్వాలు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే చట్టబద్ధంగా చేయరో అంటే ఇప్పుడు ప్రజలు కూడా మరి తిరుగుబాటు రకరకాల పద్ధతులు చేస్తారు. ఇవాళ మావోయిస్టులు సరెండర్ అయినరు, ఆయుధాలు చెప్పారు, ఓకే. కానీ మరి రేపు వచ్చే వాటిని మనం ఎవరు కంట్రోల్ చేయాలి? అంటే ప్రభుత్వాలు ఇక్కడ ప్రకాష్ రెడ్డిని కానీ నేను మురళీ మనోహర్ గాని కోరేది ఏంటంటే దేశంలో అన్ని ప్రభుత్వాలు, అది బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ఏ ప్రభుత్వం రాని ఈ ప్రభుత్వాలకు గ్యారెంటీ ఉండాలని ఏం లేదు. చట్టబద్ధంగా పరిపాలించాలి, రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి. మరి పరిపాలించడం లేదనే కదా రాజ్యాంగం 72 సంవత్సరాల నుంచి కూడా సరిగ్గా అమలు చేయడం లేదనే కదా బాధ. కాబట్టి ఇవాళ ఇది అయిపోయిందనే సంతోషం ఒకటే కాదు, ప్రభుత్వాలు తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగా ప్రజల సమానత్వం కోసము అన్ని ప్రభుత్వాలు పనిచేయాలి. చేస్తే మళ్ళీ సాయుధ పోరాటాలు ఉండవు, ఘర్షణ ఉండదు. కాబట్టి ఏదైనా అంటే ఈ పరిణామం ఏదైతుందో మనం అందరూ అంటే మిగిలిన వాళ్ళు కూడా రావాలనే నేను విజ్ఞప్తి చేస్తున్నా. జార్ఖండ్ అయినా ఒరిస్సా అయినా ఎవరైనప్పటికీ. ఉన్నారా అక్కడ? ఇంకా ఉన్నారా జార్ఖండ్ ఒడిశాలో లొంగిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. జార్ఖండ్ లో కూడా సుమారు అంటే సాగర్ ఒక పొలిట్ బ్యూరో మెంబర్ నాడు అక్కడ, సాగర్ నాడు. తర్వాత విశ్వనాథ్ అని మన తెలంగాణ అతనే, ఆయన కూడా అంటే సీసీ మెంబర్ కాదు నా దృష్టిలో అయితే, ఒక స్టేట్ కమిటీ మెంబరు. అయితే ఆయన కూడా సీసీ మెంబర్ అంటారు, నాకు తెలియదు. విశ్వనాథ్ ఉన్నాడు, వరంగల్ అతను. కానీ ఏంది మరి కేంద్ర కమిటీ లేదా మావోయిస్ట్ అధినేతనే దేవ్జీ లొంగిపోయిన తర్వాత మళ్ళా రాష్ట్ర కార్యదర్శులు ఇంకా లేకపోతే స్టేట్ కాదండి. ఇప్పుడు ఒడిశా కమిటీ, జార్ఖండ్ కమిటీ వాళ్ళు ఎందుకున్నారు? ఇంకా ఇప్పుడు దేవ్జీ సెక్రటరీగా ప్రకటించలేదండి, ఎక్కడ ఆయన చెప్పుకోలేదు, ఎవరు చెప్పలేదు. అది మీడియా ఊహాగానం. మీడియా ఎవరినో సెక్రటరీ చేస్తుంది, ఎవరినో కమాండర్ చేస్తుంది, అది మీడియా పని. కాబట్టి దేవ్జీ ఒక ముఖ్యమైన నాయకుడే. ఉంటే ఎవరయ్యేది, కమిటీ మీటింగ్ అయితే ఎవరయ్యేది అనేది ఉంటే దేవ్జీ కావచ్చు లేదా సోనే కావచ్చు, ఎవరైతే మనం ఇప్పుడు ఏమో అనుకోలేము. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ఆయన కూడా ఇప్పుడు జార్ఖండ్ లో ఉన్న ఆయన సాగర్ ఆదివాసి ఆయనే, ఆయన ఇంజనీరింగ్ చేసి ఎన్నడో పాటలకు పోయిన తెలంగాణ సాగర్ది తెలంగాణ కాదు 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 జార్ఖండ్ అతను, జార్ఖండ్ ఆదివాసి. ఓకే, చాలా కాలం నుంచి ఎస్సీసీ మెంబర్ ఉన్నాడు ఆయన. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో దాదాపు 20 ఏళ్ళ పైగా 25-30 ఏళ్ళ నుంచి సీసీ మెంబర్ అయినా. కమిటీ మీటింగ్ జరుగుంటే జంపాన కమిటీ మీటింగ్ జరుగుంటే సాగరే కార్యదర్శి అయ్యేవాడు. లేదు అట్లా అనుకోలేమండి. అట్లా ఇప్పుడు నేను చెప్పాలి, నాకు కొంత అంచనా ఉంటుంది, నేను చెప్పలేను. అంటే వచ్చింది బయటకు వచ్చింది అట్లా లేదండి, అట్లా కాదండి. అనేక కారణం అంటే కోణాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో ఓటేస్తారా? మావోయిస్ట్ పార్టీలో కూడా ఓటింగ్ ఉంటుందా? ఎట్లా జరగాలంటే ఎట్లా అంటారు? మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు పలానా వ్యక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి, పలానా వ్యక్తిని పొలిట్ బ్యూరోలో తీసుకోవాలంటే ఒపీనియన్ తీసుకుంటారా? ఓటింగ్ ఉంటుందా? లేకపోతే ఎట్లా పద్ధతి? 100% ఉంటుందండి. 100% అంటే అభిప్రాయ సేకరణ జరుగుతుంది, కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎవరైనా వ్యతిరేకిస్తే మెజార్టీని బట్టి నిర్ణయం అవుతుంది. మిగిలిన పార్టీలకు వాటికి చాలా 100,000% డిఫరెన్స్ అండి. ఎందుకంటే నేను అనేక కాంగ్రెస్ లో పాల్గొన్నా కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఎన్నిక కారు, ఎట్టి పరిస్థితులు కారు. సీరియస్ గా వ్యతిరేకిస్తారు, సీరియస్ గా డయాస్ లో బట్ట డైరెక్ట్ గా మాట్లాడతారు. వాళ్ళు ఈయన పనికిరాడు ఎందుకు పెడుతుండ్రు. జంపాని ఇందాక ప్రకాష్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ లేవదీశారు. తుపాకీ అనేది రాజ్యం చేతుల్లో ఉండాలి, ప్రజల చేతుల్లో ఉండొద్దు. సల్వాజూడం గురించి ఒకసారి సల్వాజూడం గురించి మాట్లాడదాం. ఉండండి, సల్వాజూడం గురించి మాట్లాడదాం. సల్వాజూడం పేరుతో వచ్చిన వాళ్ళందరికీ సుప్రీంకోర్టు సుదర్శన్ రెడ్డి గారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత డ్రెస్సులు తొడిగి వాళ్ళ డిఆర్జీ అని పెట్టి తుపాకులు ఇచ్చింది ఎవరండి? 6,000 మందిని కేవలం 25-26 అంటే ఈ లాస్ట్ 1 year లో 12 నెలల్లో 6,000 మందిని, అందులో 3,000 మంది ఒక్క దంతెవాడ డిస్ట్రిక్టే. అంటే ఛత్తీస్గఢ్ లోనే 6,000 మంది ట్రైబల్స్ కి వాళ్ళకి డ్రెస్సులు వేసి సల్వాజూడు మీద జడ్జిమెంట్ వచ్చినాక ఎవరు సరెండర్ అయితే అదే అర్హతనా పోలీస్ ఆఫీసర్ జాబ్ కి? స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ డిజిగ్నేషన్.
వాళ్ళకి ఎవడు సరెండర్ అయితే వాడు పోలీస్ ఆఫీసర్, ఎవడు ఇన్ఫార్మర్ అయితే వాడు పోలీస్ ఆఫీసర్, ఎవడు ట్రైబల్లో హర్ట్ అయితే వాడు పోలీస్ ఆఫీసర్. ఇదేనా మీరు అన్నది సామాన్యుల చేతుల్లో వెపన్లు ఉండొద్దు అని చెప్పి సిద్ధాంతం చెప్తున్నారు ప్రకాష్? నేను స్పందిస్తాను సార్, నేను స్పందిస్తాను. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. జంపన్న గారు చెప్పిన ఒక పాయింట్ చాలా కరెక్ట్ సార్. నేను వారి అభిప్రాయంతో ఏకీపిస్తున్నా. ప్రైవేటు వ్యక్తులు ఎవరి దగ్గర అది ఏ రకమైన తీవ్రవాదులు అంటే మీరు విన్న ఫ్రాక్చర్ లీడర్ దగ్గర కూడా తుపాకు ఉండదు సార్. అంటే మీరు అన్నారు వారు రాయలసీమ పేరు ఉపయోగించారు, లేదా బీహార్ లో ఉండే భూమిహార్ల దగ్గర కూడా తుపాకులు ఉండొద్దు సార్, ఉండొద్దు. అంటే భారత రాజ్యాంగాన్ని మనం నిజంగా అమలు చేయాలంటే ఉండొద్దు. దాన్ని ఏ విధంగా తీసుకురావాలో, ఉంటే ఏ విధంగా దాన్ని ప్రయత్నం చేయాలనేది ఒక అంశం. అది వారు చెప్పినట్టు 30-40 వేల తుపాకులు ఉండిండొచ్చు. అందుకోసం చెప్తున్నా, ప్రజాస్వామ్య రక్షణ అంటేనే ప్రైవేటు వ్యక్తుల దగ్గర తుపాకులు ఉండొద్దు. అది మీ దగ్గర నా దగ్గర కూడా ఉండొద్దు సార్. ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉండొద్దు. అది మీరు సల్వాజూడం పేరు మీద ఎందుకు చేశారు, ఎత్తుగడలో భాగమా పక్కన పెడితే, అక్కడ కూడా ప్రైవేటు వ్యక్తులకు లైసెన్స్ లేకుండా తుపాకులు ఎవరి దగ్గర ఉండొద్దు సార్. ఐదర్ లైసెన్స్ అని ఉండాలి, లేకపోతే గన్మెన్ అనే పెట్టుకోవాలి. 2 మార్గాలు ఉన్నాయి సార్. ఇది కాకుంటే ఇంకా తుపాకులు ఉండనే ఉండొద్దు సార్. అయితే గన్మెన్ లైసెన్స్ ఎందుకు ఉంటదంటే దాని యొక్క ఎంత ఉపయోగించారు, ఏం చేశారు, దాని యొక్క కంట్రోల్ ఉంటది కాబట్టి, అంతే. కాబట్టి మీరు వారు చెప్పిన దాంట్లో ఏ ప్రైవేట్ వ్యక్తులు, మీరు చెప్పిన రాయలసీమ ఫ్రాక్షన్ వాళ్ళ దగ్గర తుపాకు ఉండొద్దు, ఏది ఉండొద్దు. ఈవెన్ మీరు భూమిహార్లు అని చెప్పుకునే వాళ్ళ దగ్గర ఉండొద్దు. ఈవెన్ మత తీవ్రవాదుల దగ్గర కూడా తుపాకులు ఉండొద్దు సార్ ఎవరి దగ్గర. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన